ఇవి గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఎంటుకలు ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు. తమరు దయచేయండి. పదా ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో బాబు. ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని, ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను. నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే. అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయనట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన. అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి. మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. హాయ్ వ్యూయర్స్, సీన్ కావాలా సాంగ్ కావాలాకి స్వాగతం సుస్వాగతం. నాతో మాట్లాడండి. మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. 040-324-35167కి డయల్ చేయండి. మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఎప్పుడు ఎంగేజ్. హలో వెంకట్ గారు, చెప్పండి. సీన్ కావాలా సాంగ్ కావాలా? చెప్పండి, ఏ సినిమా కావాలి? ఇప్పుడు జల్సా సినిమా నుంచి సాంగ్ చూద్దాం. తాతయ్య, ఈ ఏజ్ లో కూడా టీనేజ్ గర్ల్ ఫోన్ ట్రై చేస్తున్నావా, అమ్మాయిని ట్రై చేస్తున్నావా? తాతయ్య సిగ్గుపడుతున్నాడు రే. తాతయ్య, లైన్ కలవంగానే ఏ పాట అడుగుతావు? పండంటి కాపురంలో పాట. తాతయ్య ఎస్వి రంగారావు ఫ్యాన్ కదా. కాదురా, పోకిరి సినిమా చూసిన తర్వాత మహేష్ షిఫ్ట్ అయిపోయా. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఆపండ్రా పాట. కిందేంటి గోలా? అదా వాళ్ళు సండే కదా, మన పరివారం సంతెట్టారు. మొత్తానికి మనోళ్ళు మాత్రం పాకిస్తాన్ మీద సూపర్ గా నెగ్గారా. షో అయిపోయిందా? నీ ఫుల్ కౌంట్ లో ఉంది. కౌంట్ చేయాలి. ఇంత జుట్టుని మీ ఆయన ఏం చేసుకుంటాడే? నీకెందుకే? ఒకసారి మెత్తగా పక్కేసుకుంటాడు, ఇంకోసారి వెచ్చగా కప్పుకుంటాడు. అబ్బో భలే చెప్పేవే. తీసుకోరా సన్ను. పనికిరా. అంకుల్ బాబుని చూసారా? అంకుల్ మిమ్మల్ని అంకుల్ బాబుని చూసారా?
అంకుల్ బాబీ చూసారా? లేదమ్మా నేను చూడలేదు. వీడు చూసినా కానీ నీకు చెప్పడం. భాగ్యమతి బాబీ బాబీ పొద్దున్న చక్కెర కలిపాయా? నీకోసమే తిరుగుతున్నా. బాబీ ఇవాళ ఏం రోజు తెలుసా? మనిద్దరం పోయిన నెల సరిగ్గా ఇదే రోజు సేమ్ డే కలుసుకున్నాం. అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను. 2 తేలైపోయావా? జోకులొద్దు బాబీ. నేను నీకోసం తీసుకొచ్చానుగా. ఏంటది? చూపించవా ప్లీజ్? ముందు నువ్వు చూపించు. లేడీస్ ఫస్ట్. అలా అంటూ నేను చచ్చినా చూపించను. మనం లేడీస్ కదా. జోకులు వద్దన్నానా? సరే నో జోక్, సీరియస్. ఎంత బాగుందో, చాలా బాగుంది బాబీ. ఇప్పుడు నువ్వు చూపించవా? చీ 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 చీ. అరే మీ లేడీస్ ఎప్పుడు ఒకే సింగిల్ మీనింగ్ లో ఆలోచిస్తారా? నాకోసం తెచ్చా చూపించు. పొద్దు నుంచి షాప్లన్నీ వెతికితే ఆఖరికి దొరికింది నాకు నచ్చిన షర్టు. ఓ ఏంటి నచ్చలేదా? బాగుంది, కంపెనీ మంచిది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కానీ మరి కానీ ఏంటి? ఈ రంగు నేను ఎప్పుడు వేసుకో. నేను నీకోసం కొన్న షర్టు, నేను కొన్న షర్టు నీకు నచ్చలేదు అంతే కదా? ఓకే 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 ఆపో. ఆడికి తెలుగు రాదు. ఏ ఆపో. భాగ్యమతి ఆగు, నువ్వు ఆగు. ఈడికి కూడా తెలుగు రాదు. ఎంత బాగుంది ఈ చీర, కట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏడుపు? ఎలాగే నీతో చచ్చింది. ఇవాళ మనం కలుసుకున్న రోజు హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఈ ఏడుపు అవసరమా? అవసరమే. ఎందుకు అని. నా ఇష్టం. ఏంటమ్మా నీ ఇష్టం? నా ఇష్టం. ఏంటండి ఇష్టం? నా ఇష్టం రా, నా ఇష్టం రా, నా ఇష్టం రా. నేను నీకోసం షర్టు తెస్తే నువ్వు వేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకోవాలి. ఆ దిక్కుమాలిన చొక్క, అదే ఆ అద్భుతమైన చొక్క నేను వేసుకోవాలి. ఏదా షర్టు? అది భాగ్యమతి అక్కడ. ఏంటి ఒక్క వెంట్రుకుంటే ఇస్తారా? తీసుకో. నీకెక్కడిది ఇది? ఒకసారి కళ్ళు మూసుకో. సరే. తెరిచి చూడు. బాబీ సూపర్. 1 hour, 1 గంటలో తెలిసిపోతుంది బాబాయ్. నాకు బాబీ కావాలి. నువ్వు చెప్పేది వినను. ప్లీజ్ నేను చెప్పేది విను బాబాయ్. 10 రోజులైంది బాబీని కిడ్నాప్ చేసి, ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. సారీ. అదేంటి తమ్ముడు ఒకడే వచ్చావు? మేడం ఎక్కడ? వస్తోంది, మన లక్కీ టైం కూడా వస్తోంది. ఏమైంది తమ్ముడు నీకు? అమ్మో నిన్న దాకా బాగానే ఉన్నావు కదా, ఏంటి పిచ్చి ఎక్కేసింది నీకు? పిచ్చి కాదు భయ్యా, రెచ్చిపోయిన పిచ్చి ఆనందం. మేడం ఎవరో తెలుసా? ఆ మాత్రం తెలియదేటి? ఆర్కియాలజీ ప్రొఫెసర్, సారీ పురావస్తు శాఖ పండితురాలు. అది కాదు భయ్యా. ఏమైంది మనోడికి? ఎక్కడికన్నా తీసుకెళ్లి చేతపడగా చేయించారా? వచ్చిన కాడి నుంచి పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తున్నాడు. ఏమైందో నువ్వే అడుగు. ఏమైంది? హలో, ఎవరు? బాగున్నారా? మీ బ్యాచ్ అంతా బాగున్నారా? ఒక్క నిమిషం, ఇదిగో నీ డర్టీ ఫ్రెండ్స్. హలో మావా. తమ్ముడు కొంచెం మెల్లిగా మాట్లాడే, లేకపోతే ఫోన్ అవసరం లేకుండా నిండి అనిపించేలా ఉంది. హలో మావా. హలో మావా, అంత బాగున్నారా? మేము బాగున్నావురా, నువ్వెలా ఉన్నావురా? అవును, ఏమన్నారా మీరు? నా సుబ్బలక్ష్మి నాకు ఈ జన్మలో దొరకదన్నారు కదా. దొరికిందిరా, నా సుబ్బలక్ష్మి నాకు దొరికింది. సుబ్బలక్ష్మి దొరికిందా? సుబ్బలక్ష్మి దొరికిందా? అప్పుడెప్పుడో హైదరాబాద్ లో మిస్ అయిన సుబ్బలక్ష్మి థాయిలాండ్ లో ఎలా దొరికిందిరా? అక్కడ కూడా గుడంబాయపురం చేస్తున్నా ఏంటి? నోర్మై రేయ్, టైం రా టైం. ఫేస్ మీద రాసుంటే థాయిలాండ్ లోనే కాదు, ఐస్లాండ్ లో కూడా దొరుకుతుంది. ఓన్లేరా, నువ్వు చాలా అదృష్టవంతుడు. ఇంతకీ సుబ్బలక్ష్మి ఎలా ఉందిరా? రేయ్, సుబ్బలక్ష్మి ఎవరు అనుకున్నారా? మన అలైక్య మేడం. మేడమే సుబ్బలక్ష్మి? ఆహా, ఎంత కిక్కిచ్చే న్యూస్ చెప్పారా. చెవులో కింగ్ ఫిషర్ పోసినంత చల్లగా ఉందిరా. రే మీరు ఎప్పుడు వస్తున్నారా? మాకు మీ ఇద్దరిని చూడాలనుంది. ఇద్దరేంట్రా, ముగ్గురం వస్తున్నాం. ముగ్గురా? ఆహా, అప్పుడే అంత డెవలప్మెంట్ రా. అందుకేరా థాయిలాండ్ వెళ్ళిన తర్వాత మీ ఇద్దరిని ఒకే రూమ్ లో కలిసి ఉండొద్దు అనేది. నోరు మోయండ్రా, మాతో పాటు ఒక వింత మనిషిని తీసుకొస్తున్నాం. ఎవర్రా? మీరే చూస్తారుగా. రేయ్ జాగ్రత్తగా ఉండండి రా, ఉంటాను.
ఏంటి భయ్యా మొహంలో మారిపోయింది? వింత మనిషి అని మీ ఫ్రెండ్స్ తో చెప్పావు కదా, ఆనందంతో పాదాల నుంచి బ్లడ్ అంతా మొక్కలో తనుకొచ్చేస్తుంది. సారీ భయ్యా, నాకు సుబ్బలక్ష్మి దొరికిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. సరేనా? సర్లే, నువ్వు మేడం ఫ్రెండ్ అని తెలిసిన తర్వాత తను చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా. లేదు భయ్యా, నేనే చంద్రశేఖర్ అని అసలు మేడంకి చెప్పలేదు భయ్యా. చెప్పలేదా? ఎందుకు? నేనా జేబులు కొట్టుకుని బతికేవాడిని. చదువులోను స్టేటస్ లోను అంత ఎత్తులో ఉంది సుబ్బలక్ష్మి. అసలు మధ్యలో సుబ్బలక్ష్మి ఎవరో? అదే భయ్యా మన మేడం. నేను కూడా ఏదో ఒకటి సాధించి మంచి పొజిషన్కి వచ్చే వరకు చెప్పను. నువ్వు కూడా చెప్పకూడదు. నేను చెప్పేది ఒకసారి. నేను వినను కాక వినను. కత్తెర బ్లేడు పర్సు మీద ఒట్టు అంతే. ఒట్టే, కానీ నువ్వు మాత్రం ఒట్టి తీసి గట్టు మీద పెట్టి అర్జెంటుగా మేడం నువ్వు పట్టు పట్టు. ఏం తమ్ముడు, థాయిలాండ్ లో తెలుగు పాటలు ఎంజాయ్ చేస్తున్నావు? ఇంతకీ ఈ పాట ఎవరు రాశారు తెలుసా? చంద్రబోసే కదా. చా, అలా కూడా చెప్పుకుంటున్నాడా? ఈ పాట రాసింది మనమే. నువ్వే రాసావని ఇండియా మీద ఒట్టేసి చెప్తావా? అంతేలే తమ్ముడు, నువ్వు ఇదే నమ్మలేదంటే శంకర్ దాదా జిందాబాద్ స్టోరీ మందే అంటే ఇంకేం నమ్ముతావు? ఏంటి, శంకర్ దాదా జిందాబాద్ స్టోరీ కూడా నీదేనా? కర్మ తమ్ముడు, కర్మ. తెలుగోడిని తెలుగోడే నమ్మడం. థాయిలాండ్ మీద ఒట్టు, ఆ స్టోరీ మందే. టేబుల్ మీద పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి, వాటి మీద వెయిట్ పెట్టొచ్చు కదా. అన్నయ్య, అన్నమయ్య పాటలు రాసింది ఎవరు? వద్దులే, నేను చెప్తాను నమ్మవు కదా. కొంపదీసి నువ్వే రాలేదు కదా? మాకంత ఆశ లేదులే బాబు. అన్నమయ్య పాటలు రాసింది అన్నమయ్యే. ఈ ఒక్క మాట నిజం చెప్పావు భయ్యా. వచ్చేటప్పుడు క్యాసెట్ తీసుకొద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నడిచే రికార్డింగ్ థియేటర్ నేనుండగా క్యాసెట్ ఎందుకు దండగా? అంటే భయ్యా నువ్వు ఇప్పుడు పాడతావేంటి? హార్మోని ఓపెన్ చేసిన తర్వాత ఆగడం కష్టం తమ్ముడు. ఇద్దరు ఒక చోట చేరి 5 స్టార్ హోటల్ కూడా రైతు బజార్ చేస్తున్నారు. బీ సైలెంట్ ప్లీజ్, లెట్ మీ డూ మై వర్క్. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కూర్చో కూర్చో. శ్రీరామచంద్ర ప్రభు. అయ్యా, జీవితంలో తద్దినం పెట్టడం మొదటిసారి. ఎంతకాడికి పెట్టాలో చెప్పండి. శుభం పలకరా మంకెన్న అంటే నేను పిలిచింది తద్దినం పెట్టడానికి కాదయ్యా, పెళ్లి సంబంధం చూడటానికి. పెళ్లి సంబంధమా? ఎవరికిటా? మా నరసింహనాయుడికి అయ్యా. నరసింహనాయుడు గారికి వివాహమా? అయ్యా, మీ కుటుంబాన్ని మన గ్రామాన్ని కాపాడడానికి మీరు అచ్చోసి వదిలేసిన బలిదేవులు కదండి ఆ నరసింహనాయుడు గారు. ఆయనకి పెళ్లి ఎలా చేస్తారండి? సంపత్ శాస్త్రి, నువ్వు నోర్మై. అప్రాచ్య విధవ. ఈ విధవ నా పక్కన ఉండటం వల్ల నా స్టేటస్ సగం పడిపోతుందండి. ముదురు కాకి విధవ ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నాడండి. అయ్యా, వాడి మాటలకేం కానివ్వండి, నరసింహనాయుడు గారికి కాబోయే భార్య కోట్ల రూపాయల విలువ చేసే కట్నం తీసుకురావాలి కదండి. నాకు డబ్బెందుకయ్యా? దీర్ఘ సుమంగళి యోగం ఏ పిల్లకుందో ఆ పిల్ల నా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. అయ్యా, తమరి కోరిక అద్భుతంగా ఉందనుకోండి, చిరకాలం పసుపు కుంకాలతో కళకళలాడే అదృష్టవంతురాల ఫోటో ఒకటి చూపిస్తాను, తిలకించండి. చూడండి, మహాలక్ష్మిలా ఉందయ్యా. చెప్తాం. పెళ్లి చూపులు అక్కర్లేదు, ఏకంగా ముహూర్తాలు పెట్టించేసి. పెట్టించవచ్చు, కాకపోతే స్వామి, ఈ పిల్లతో చిన్న చిక్కుచ్చి పడిందండి. కత్తులు కటార్లు బాంబులు పట్టుకునే చేత్తో తన మెళ్ళో తాళి కట్టించుకోనని భీష్మించి కూర్చుందండి. వాడు కత్తులు కటార్లే పుచ్చుకుంటాడని ఎవరు చెప్పారయ్యా? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ అమ్మాయి నా ఇంటి కోడలవుతోంది అంతే. అంటే ఒకవేళ కుదరదేమోనని. సంపత్ శాస్త్రి అయ్యా, నీకు తద్దిన మంత్రాలు అర్థమైంది. చిరంజీవాన్ని దీవించాల్సిన తమ నడుతో నరం లేని నాలుక కుదరదు అన్నంత మాత్రాన తద్దినం పెడతానని శపిస్తారా స్వామి? గిరులు పెళ్లగిలినా, సముద్రము లింకినా, సూర్యచంద్రాదులు గతులు తప్పినప్పటికీ నేను తలకిందులుగా తపస్సు చేసేనా ఈ సంబంధం ఖాయం చేస్తాను స్వామి. గుడి, బస్ స్టాండ్, సత్రం, ఊరు కోటిపల్లి. బామ్మర్ది బాలరాజు, ఏంటి కోటయ్య బావా? గుడి పీకేస్తే ఏముద్రా? గుడి తీసేస్తే ఊరుకుంటారా? జనం గొయ్యి తీసి కప్పేటారు. గుడి అంటే దేవుడి గుడి కాదురా, కోటిపల్లిలో టకారం మీద ఉన్న గుడి. అప్పుడు కోటపల్లి. నా పేరు కోటయ్య, ఊరు పేరు కోటపల్లి. ఊరు మంది పేరు మంది కోటయ్య కోటపల్లి. తప్పేం లేదు కాని బావా. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు నాన్న.
ఆ పూర్వం పిచ్చి తొక్కులక్కని నీలాంటి రాజా ఒకడు ఉండేవాడు. సాంఘిక శాస్త్రమా? ఆడు ఇలాంటి పనులే చేసేవాడు. వారిని నాని గొయ్య ఇంకా 3 for 120 ఏంద్రా? అరగంట క్రితం అయితే 3 పడిపోయాయి అన్నావు, ఇప్పటికి ఇంకా 3 అయ్యింది. చెప్పు. 1/2 వాటు పాయా మీ శెట్టి గారేంట్రా ఫోన్ చేసి మరి క్రికెట్ కామెంట్ ఉంటున్నాడు? యూ సిల్లీ, అది క్రికెట్ కామెంటరీ కాదు. మరి పక్కూరు పొలం కడతా కదా, 120 మంది గాయాలు తగిలినాయి కదా, ఎన్ని సవాలైతే అని పాడలు అమ్ముకోవచ్చని గంటకి ఆసుపత్రికి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. దట్ ఈస్ ది మ్యాటరీ. ఒరీడమ్మ కడుపు గాలా? వీళ్ళేం డాక్టర్లో ఏందో బొత్తిగా మనుషుల్ని సావనిచ్చేట్టుకుని వేరే. 120 గాయాలకి 3 సావులైతే ఇక బతికినట్టే. నమస్కారం సార్. కూర్చోండి. రెస్టిల్ సార్. మొత్తం పనులని జాతర జరుగుతున్నాయి కదా. నువ్వు అక్కడేం చేస్తున్నావు? రా స్టేజ్ దగ్గర బోలని పనులు ఉంటాయి కదా. అంతగా అక్కడ తిరుగుతున్నాడు. కానీ ఫుల్ సక్సెస్ మన ప్రోగ్రామ్ జనం చూసారా? సక్సెస్ అనేది స్టార్టింగ్ లో వచ్చిన జనాలను బట్టి ఉండదు నాన్న, ఎండింగ్ లో ఉన్న జనాలను బట్టి ఉండదు. ఇది మన త్యాగరాజుడి వయసులో ఉందండి. అయ్యి బాబా అర్జెంట్ గా చేతిలో మైక్ వేసుకోవాలి, లేదా జన జేబులో డబ్బులు వేసుకుంటారు. హలో మైక్ టెస్టింగ్. హలో మైక్ టెస్టింగ్. ఏంటి మైక్ పని చెప్పిన చెవులు మూసుకుంటున్నారండి? ప్రియమైన ప్రేక్షకులారా, మా ప్రోగ్రాం రేంజ్ ని మించిన రేటు పెట్టి మీరు టికెట్లు కొని ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను స్టోన్స్ ను కూడా కరిగించగలన అద్భుతమైన స్టోన్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చాలా ఉత్సాహంతో వచ్చాను. కానీ ఆ మైక్ సెట్ వాడు ఇక్కడ డమ్మీ మైక్ పెట్టి నన్ను చాలా అప్సెట్ చేశాడు. అయినా మీరు అప్సెట్ అవ్వద్దు, నేను ఒక్క నిమిషంలో మొత్తం సెట్ చేస్తా. ఓకే బాబు మైకు రానాయనా, కొంచెం మైక్ పాకెట్లో సెట్ చేయమ్మా. ఏద్దవ్వా పాతనం సామాన్ కొట్లో కొనుక్కొచ్చి పెట్టాడు మైకు. ఏంట్రా మాట్లాడుతున్నావు మైక్ లోనే? ఇంటి తీసుకురండి, రండి రండి. నేను ఆనేం కొట్టనండి, ఊరికే బెదిరించానంతే. నాది మీకులోకి జాలుగుండే. ఒరేయ్ నీ జాలుగుండా నాకు తెలుసురా బాబు. నువ్వేం మాడకుండా కామ్గా 5 నిమిషాలు ఇక్కడ కూర్చోరా. రే మీరు అలవాడే కూర్చో. ఇక్కడ ఇదిగో మైకు, ఇదిగో మైక్ కట్టుకొచ్చి ఇక్కడ పెట్టమన్నారు కుర్చీ మీద. ఒరేయ్ నీకు దండం పెడతాను రా, ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఏ అలరి చేయకురా, నువ్వు కామ్గా ఇక్కడ కూర్చోరా. అయ్యి బాబోయ్ మా ఆవిడ ఫోను. ఒరేయ్ ఏ దొరవా తినాల్సి వస్తుందో అని టెన్షన్ గా ఉందరా, నాకు కొంచెం మంచినీళ్ళు పట్టరావా? గుడ్ మార్నింగ్ సువార్త. సాయంత్రం 5 అయింది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంట్రా? అంటే నువ్వు ఇప్పుడే లెగిస్తావు కదా అని. లేచేసరికి నువ్వు నా ముందుండాలి కదరా. అదేంటి, నేను నీ పర్మిషన్ తీసుకునే ఇక్కడికి వచ్చాను కదా. నేను నీ మాటలు గుర్తుపెట్టుకోనని నీకు తెలుసు కదా. నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవని నాకు తెలుసు, కానీ నేను నిన్ను బాగా గుర్తుపెట్టుకుని నీకు కావాల్సిన అక్కడే పెట్టొచ్చాను. ఫ్రెష్ ఎక్కడ? నా నెత్తి మీద. ఏంటి కొత్తగా నోర్లేస్తుంది? అయ్యి బాబోయ్ నీ ముందు నాకు తల లేకదు, ఇంక నోరు ఎలా లేస్తుంది? నేను అన్నది నిన్ను కాదు, మన త్యాగరాజు గారిని. ఇదిగో సువార్త, నీ కుడి వైపున బెడ్డ పక్కన టీపాయ్ మీద కాల్గేట్ టూత్ బ్రష్ మీద క్లోజ్అప్ టూత్ పేస్ట్ వేసి రెడీగా పెట్టాను. బాత్రూమ్కి వెళ్తాం. బాబాయ్ బెడ్ కాఫీ తాగుతావు. ఎక్కడుంది? అదే నీ బెడ్కి ఎడమ వైపున టీపాయ్ మీద బ్రూ, నెస్కెఫే, సన్ రైజ్ 3 కప్పుల్లో పోసి రెడీగా పెట్టాను కదా. నేను అడిగింది బెడ్ కాఫీ కదా. నువ్వు ఆ 3 ఆటల్లో ఏది బెడ్ మీద పడుకుని తాగితే దాన్నే బెడ్ కాఫీ అంటారు. ఎదురు సమాధానం చెప్తున్నావు, మరి నిన్నేమనాలి? అయ్యి బాబోయ్ ఇప్పుడు నన్నేం అనొద్దే, ఈ ఆటకి ఆటలు అడ్జస్ట్ అయిపోవే. అంటే 3-4 రకాల టిఫిన్లు కూడా లేవా? నీ అబ్బాయి ఇంత టెన్షన్ లో ఉండగా ఇప్పుడు టిఫిన్ అవసరమా? నరికేస్తాను నేను. ఏంటి నరికేస్తావా? అయ్యి బాబోయ్ నిన్ను కాదే, మళ్ళీ మన త్యాగరాజు గారిని. దొంగ సచ్చినోడా, ఆడి మాట ఏర్పడతలేదు. ఆడి పేరు చెప్పి అడుగుతావా? రారా ఏంటండి మన ఇద్దరిని వచ్చమన్నారా? ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి సంతోషంగా ఉండవలసిన టైంలో చలిజ్వరం తెచ్చుకున్నారు. చూడండి పిల్లలు ఎంత డల్ అయిపోయారో పాపం. సార్ జ్వరం చాలా ఎక్కువగా ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇంటికి వెళ్ళాలంటేనే రా ఈ జ్వరం. అదేంటి సార్? బీపీ పేషెంట్ కి బోనస్ గా షుగర్ తగిలినట్టు నా జీవితానికి త్యాగరాజు గారు తగిలేడు కదా. వీడి వల్ల మా ఆవిడ నన్ను తిట్టింది, ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. బూస్ట్ కావాలంటే అడగొచ్చు కదా, సిరాకు పడతారు పట్టుకోవాలంటే. అదేంటి సార్ మీరు ప్లాన్ చేసుకుని మరీ పెళ్లి చేసుకున్నారు కదా. పిచ్చివాడ, సచిన్ టెండూల్కర్ కూడా ప్రతి మ్యాచ్ కి సెంచరీ కొడదామని ప్లాన్ చేసుకుంటాడు, కానీ డెక్అవుట్లు అయిపోట్లా. మనం కూడా అలాగే అయిపోయాం. ఎలా అయ్యారు సార్? ఎలా ఇదేముంది, ఎత్తుకు పై ఎత్తులేసే మాంగాడు ఒకటి నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు కదా, ఇలా అయిపోయాను. అల్లుడు గురూజీ ఇలాంటి అతను 100 ఏళ్ళు బతికేస్తారు, తలుసుకునే వచ్చేస్తున్నాడు చూడు, నా జీవితాన్ని నాశనం చేస్తానికి. ఏంటి అల్లుడు గురూజీ ఒంట్లో బాగాలేదా?
ఇదిగో నన్ను ఇంకోసారి అల్లుడని పిలవక. ఒక్కసారి అల్లుడైన తర్వాత అల్లుడు అని పిలవడం ఎలా మానేస్తాం అల్లుడు గురూజీ? నేనేం అల్లుడిని అవ్వలేదు, నువ్వే బలవంతంగా నీ కూతురు నగించి పెళ్లి చేసావు. ఊరుకో అల్లుడు గురూజీ. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి 100 అబద్ధాలు ఆడి సంబంధం ఖాయం చేస్తాం. సొంత కూతురు పెళ్లికి ఆ మాత్రం ఆడకపోతే ఎట్లా? అల్లుడు గురూజీ, ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పాలి. నా జీవితంలో 2 పనులు చేయాలనుకున్నాను. 1, మీ గ్రంథం ప్రకారం మీకు పిల్లని ఎదిగి పెట్టడం. 2, నా కూతురికి ఒకటి ఎదిగి పట్టుకోవడం. 2టికి ఒకటే సొల్యూషన్ దొరికింది. బ్యాటరీ ఓవరు. ఏమిటి రాత్రి ఇంటికి వెళ్ళలేదంట? అమ్మాయి గురూజీ ఫోన్ చేసినా ఎత్తలేదంట. మీరు ఇంటికి వెళ్తారా? అమ్మాయి గురూజీని ఇక్కడికే వచ్చేసేయమంటారా? అడగమని అల్లుడు గురూజీ. అంత పని చేయొద్దు. నేను అర్జెంట్ గా సొక్క వేసుకుని నీ కూడా వచ్చేస్తాను మా గురూజీ. ప్యాంటు కూడా వేసుకొచ్చేయండి గురూజీ. దారిని పోయే దానయ్య గురూజీలు భయపడతారు. పుల్లాంటి మా పిల్లల జింకలాంటి ఇంటికి ఇచ్చి కట్టబెట్టాను. బానే వేస్తుంది. ఎరా ఇంకా ఇంటికి వెళ్ళదు నువ్వు? ఎలా వెళ్ళమంటావురా? పెళ్లి చేసుకోపోతే అదొక్కటే ప్రాబ్లం. పెళ్లి చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్సే. నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ రా తుషార్. లైఫ్ లో పెళ్లి మాత్రం చేసుకో. అల్లుడు గురూజీ, అమ్మాయి గురూజీ వెయిటింగ్. నేను రాకపోతే ఇంటికి రారో. సరే. అంటే తుషార్ కి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం వీడన్నమాట. చెప్తా. నీ ఫోన్ తోటే మీ ఆవిడికి ఫోన్ చేస్తానుండు. హలో, ఎవరు? నేను ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. ఇంట్లో అమ్మగారు ఉన్నారా? ఎవరు? నువ్వు పనమ్మాయివా? ఏం లేదు, ఇమాన్యుయల్ రాత్రంతా నాతోనే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ బాగా గయ్యాలంటగా. పెళ్ళాన్ని చేసుకోబోయి మొగుడిని చేసుకున్నానని బాధపడుతున్నాడు. ఎక్కడైనా పెళ్ళా వండాలి కానీ మొగుడు వండటం ఏంటి? ఈ విషయాలన్నీ మీ అమ్మగారికి చెప్పకు. నేను ఫోన్ చేస్తానని ఇమాన్యుయల్ కి మాత్రం చెప్పు. సాయంత్రం వచ్చినప్పుడు ఫోన్ ఇస్తానని చెప్పు. ఆ గయ్యాళికి ఇవేం చెప్పకు, ఓకేనా? బాయ్. చచ్చాడు. నువ్వేంటి ఇక్కడ? కాలేజ్కి వెళ్ళదా? అవును, వెళ్ళలేదు. తుషార్ కి ఫేవరా? ఆడికి ఫేవర్ ఏంటి? ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. ఏంటి వండుతున్నావు? జావా. ఓహో, కూర్చో. అయ్యో బాబోయ్, మేకల మీద కూర్చున్నట్టుంది. ఫీవర్ తగ్గిందా? తగ్గింది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఫీవర్ తెచ్చుకున్నావు గాని మీ ఆవిడ నిన్నేవి అనుండదు. ఒళ్ళంతా మెల్లేసేసింది. అంటే మీ ఆవిడ జండు బాంబ్ రాసి బాగా మద్దన చేసుంటుంది. అయ్యో పాపం. నేను ఇప్పటిదాకా ఎవరికైనా ద్రోహం చేశానా? అలా అని ఎవరన్నారు? మరి ఎందుకు నాకే ఇలాంటి పరిస్థితులు వస్తాయి? ఇప్పుడు నువ్వు పెట్టే చావుకి నా బాడీకి తేడా లేదు తెలుసా? ఏ? ఒళ్ళంతా చావు అయిపోయింది. అసలు ఏమైంది? ఏడవకుండా చెప్పు. రోజులాగానే ఎక్కడ కొట్టేస్తుందా అని ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ కాళ్ళ మీద పడిపోయాను. కాల్తో ఒక్క తన్ను తన్నిందా? తల పుచ్చుకుని పైకి లేపింది. లాగి గోప మీద కొట్టిందా? లేదు, లైఫ్ లో ఫస్ట్ టైం తనే టిఫిన్ పెడతానంది. వెళ్ళి తలంటి స్నానం చేసి రమ్మంది. టిఫిన్ తిన్నావా? తిందాం అనుకుని లోపే ఫోన్ వచ్చింది. నీకా? నాకొత్త ప్రాబ్లం ఏముంది? మా ఆవిడకి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? అంతే, మా ఆవిడ ఒళ్ళంతా జావ చేసింది. ఈ గ్యాప్ లో ఎవరితో ఫోన్ చేసి మా ఆవిడతో చాలా చెప్పిందంట. అది నా ఫోన్ తో. దానికి నా ఫోన్ ఎక్కడ దొరికిందో. ఊరుకో. నీ ఫోన్ నీకు దొరుకుతుంది, మీ ఆవిడను అర్థం చేసుకుంటుంది. బాధపడకు. అంతేనంటావా? అయ్య బాబాయ్, ఇది నా ఫోన్ రింగ్ టోన్ లో ఉంది. అవునా? అవును. నీ పాకెట్ లోనే ఉన్నట్టుంది. నువ్వు చెప్పినట్టే నా ఫోన్ దొరికేసింది. అయ్య బాబాయ్, మా ఆవిడ లైన్ లో ఉంది. అది కూడా ఏం చేయాలి చెప్పు. మాట్లాడు. హలో సువార్త, నా ఫోన్ నా జేబులోనే ఉంది. సేమ్ దాంది కూడా నాలాంటి నెంబరే అయ్యి ఉంటుంది సువార్త. నాటకాలు ఆడుతున్నావా? ఇలాంటి నెంబర్ ఇంకొకరికి ఎందుకు ఉంటుంది? అయ్య బాబాయ్, మనం ఈ విషయం ఆలోచించలేదే. అవును కదా. ఏంటి? ఎవరా నీ పక్కన? నేను ఫోన్ చేస్తున్నారా? అబ్బే, ఈ అమ్మాయి ఫోన్ చేసిన అమ్మాయి కదా. అంటే ఏంట్రా, ఇది ఇంకొకట? అది కదే నేను చెప్పింది. కొన్ని జీవితాలు ఇంతే, బాగుపడవు. నేను తన బిందు. పోన్లే, జావ తాగెళ్ళు. కొంతమంది జావ అవ్వగలరు, తాగలేరు.
సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాము. తుషార్ని పెళ్లి చేసుకోవద్దంటావా?